Hi, hello, namaste guys. This is Hansika Nagesh. Welcome to Hansika Nagesh channel. So, welcome to my YouTube channel. So, ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడైతే బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాం. I'm so excited. This is my first ever vlog and I think this vlog will be so beautiful as I feel. And ఇప్పుడైతే బస్ స్టాప్కి వచ్చినా. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి చాలాసేపటి నుండి అయితే మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు అయితే చాలా రైనీ ఉండే, బయట చలిగా కూడా ఉంది. ఫైనల్గా అయితే బస్సు వచ్చింది. ఇక మేము బస్సు ఎక్కినాము. కార్డ్ ట్యాప్ చేయడం మ్యాండేటరీ కాబట్టి కార్డ్ కూడా ట్యాప్ చేసినాం. మెట్రోకి అయితే మేము చేరుకున్నాము ఇప్పుడు. సో ఇప్పుడైతే మెట్రోకి వచ్చాము. సో నా ఫ్రెండ్కి కార్డ్ ట్యాప్ అవ్వట్లేదు డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు తను అక్కడ పైన స్ట్రక్ అయింది. సో తన కోసం మేము ఒక 10 to 15 minutes వెయిట్ చేయాలి. చేసిన తర్వాత విల్ బి స్టార్టింగ్ అగైన్ బ్యాక్. సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇక మేమైతే ఎక్కుతున్నాము. గురామిష్విలి మేము ఉండే ఏరియా. సో ఇక్కడ నుండి మేము లిబర్టీ స్క్వేర్ అయితే వెళ్ళాలి. సో మేము లిబర్టీ స్క్వేర్ అయితే వెళ్ళాము. సో ఇక్కడ నుండి మేము బస్సు ఎక్కాలి మేము వెళ్ళే స్పాట్. ఇప్పుడైతే మెట్రోలో ఉన్నాము. సో బస్ కోసం వెయిటింగ్. సో బస్ కోసం వెయిట్ చేస్తాం ఇప్పుడు. సో మేము ఇప్పుడైతే H&M మాల్కి వచ్చాము, కానీ ఏమైనా కొనుక్కోవడానికి అయితే అస్సలు కాదు. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అన్నీ చూస్తున్నారు కానీ ఏం తీసుకోరు, కానీ ఓవర్ యాక్షన్ చేయాలన్నమాట కాసేపు. సో అందుకని చేస్తున్నారు. ఈ ఏరియా అయితే లిబర్టీ స్క్వేర్ అంటారు. సో ఇక్కడ అయితే మేము వెళ్ళినాము షాపింగ్ కోసం అని. సో ఇక్కడైతే చాలా బాగుండే జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చైన్ అయితే అండ్ ఫైనల్లీ క్లోత్స్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, అన్నీ నచ్చినాయి. సో తర్వాత అయితే మేము అనుకున్న స్పాట్కి రీచ్ అయినాం, బస్ దిగినాం. సో ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా మేము అనుకున్న స్పాట్కి వచ్చినాము. ఇదే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అసలు ఎట్లుంటుంది వెళ్ళాలి సో అని అనుకున్నాము. అండ్ ఈ వర్షంలో వెళ్ళినాక ఇక్కడైతే సల్ఫర్ బాత్స్ ఉన్నాయి కదా, పైన కనిపిస్తున్నాయి చూడండి, ఇవి సల్ఫర్ బాత్స్ అనమాట. ఇది చాలా నాకు కొత్తగా అనిపించింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను బుక్స్లో చూసా కానీ రియల్గా అయితే ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ రైనింగ్ యాక్చువల్లీ, అయినా కానీ మేము వచ్చాము. సో ఫైనల్లీ మేము లవ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ ఉన్న లాక్స్ అయితే లవ్ కపుల్స్కి చాలా బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ ఇదైతే 30 జెల్స్కి అమ్ముతున్నారు. అండ్ ఫైనల్లీ వాటర్ ఫాల్స్ కూడా చూసాం అక్కడ. మంచిగా రీల్స్ కూడా మేము షూట్ చేసుకున్నాం. ఇక్కడైతే చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఫైనల్గా మేము రీల్స్ షూట్ చేసుకుని మేము బ్యాక్కి వస్తున్నాం. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మంచిగా చాలామంది వస్తున్నారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే వేరియస్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మాకైతే చాలా ఆకలేసింది. సో మేమైతే ఇక్కడ చీజ్ కేక్ అయితే తిన్నాము, బాగుండే. ఇక్కడ చాలా వేరియస్ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా మాకు పేర్లు కూడా తెలియదు కనీసం. ఈ రెస్టారెంట్ పేరు అయితే ఇస్తాన్బుల్ హలాల్ రెస్టారెంట్ అంట. అయితే మాకు చాలా చలేసింది, ఇంకా హీటర్స్ ఉన్నాయని వచ్చినాము. తర్వాత మేము స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం. అసలు ప్రైజెస్ అయితే ఘోరంగా ఉండే. ఒకటి ఏమైనా తీసుకుందాం మంచిగా అనుకుంటే లైక్ ఒక్కొక్కటి వింటేనే మేము షాక్ అయినాం. సో అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్ళినాం. చాలా అయితే మాకు చాలా మంచిగా అనిపించాయి. అసలు చాలా మంచి టాయ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వేరియస్ కైండ్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్స్ కూడా లైక్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అంట, అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మంచి టాయ్స్ అయితే ఉన్నాయి, లైక్ క్యూట్ ఉన్నాయి అన్నీ. అండ్ దెర్ ఆర్ సమ్ స్టఫ్ లైక్ జార్జియాకి సంబంధించినవి ఉన్నాయి. అండ్ వేరియస్ హ్యాట్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, లైక్ వాలెట్స్, ఇంకా మంచి బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్ ఉన్నాయి. ఇక ఫైనల్లీ మేము ఇట్లా జ్యువెలరీ చూసుకుంటూ అట్లా టైంపాస్ చేసినాం చాలాసేపు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నారు అండ్ చాలా కలర్ఫుల్ అనిపించినాయి. కొనుక్కుందాం అనుకున్నాం బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్పినారు. ఇక ఫైనల్లీ అలా చాలా ఐటమ్స్ అయి ఉన్నాయి షాప్ అంతా, మంచిగా అండ్ క్యూట్ ఉన్నాయి కదా ఈ క్యాట్స్ అయితే అసలు. అండ్ ఇక్కడైతే కోమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కప్స్ కూడా చాలా బాగున్నాయి, కాఫీ కప్స్ మంచిగా అనిపించినాయి. ఇక అట్లా చూసుకుంటూ వెళ్ళినాం మెల్లగా. సో అట్లా అన్నీ లైక్ ఓల్డ్ ఏజ్ థింగ్స్ అన్నీ కూడా లైక్ ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇంకా తర్వాత ఇంకొక జ్యువెలరీ షాప్కి వెళ్ళినాం. జ్యువెలరీ షాప్లో కూడా చాలా మంచి చైన్స్, ఇంకా ఇయర్ రింగ్స్, ఇవన్నీ రింగ్స్ ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి.
చాలా క్యూట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో, కామెడీగా ఉంది కదా అదైతే. ఇక మేమైతే ఫుల్ మళ్ళీ ఆకలి అవుతుందని ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ మంచిగా ఏమన్నా తీసుకుందామని తిన్నాం. తర్వాత ఇక్కడ లెదర్ బ్యాగ్స్ చూడడానికి వెళ్ళినాం. ఇవైతే ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అంట. చాలా బాగా నచ్చినాయి నాకు. హోల్ షాప్స్ అన్నిట్లలో ఈ షాప్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు లైక్ ఇండియా వెళ్ళేటప్పుడు పక్కా తీసుకోవాలనుకున్నా. తర్వాత సీక్రెట్ గార్డెన్స్ అని ఒక స్పాట్ ఉండే, సరదాగా అసలు ఏముందో చూడడానికి వెళ్ళినాం. అక్కడ ఏం లేదు, బట్ లైటింగ్స్ ఒక్కటే మంచిగా అనిపించింది. ఆ స్ట్రీట్ అంతా లైటింగ్సే ఉండే. తర్వాత మేము పీస్ బ్రిడ్జ్కి వెళ్దాం, బోర్ కొడుతుందని పీస్ బ్రిడ్జ్కి అయితే ఫైనల్గా మేము రీచ్ అయ్యాము. పీస్ బ్రిడ్జ్కి రీచ్ అయినాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అట్లా టైంపాస్ చేసినాం కాసేపు. సో అట్లా మంచి వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసాం కాసేపు. ఇక నా ఫ్రెండ్స్ అయితే గంటలు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇక నేను ఇట్లా వీడియోస్ తీసుకుని మంచిగా టైంపాస్ చేసినాం అందరం. ఇక వచ్చేటప్పటికి మాకు చాలా లేట్ అయి ఉండే. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిపోయింది. సో మేము అట్లా తీసుకుని మంచిగా వీడియోస్ అన్నీ రీల్స్ కొన్ని షూట్ చేసుకున్నాం మంచిగా. ఈ స్పాట్ అయితే చాలా ఫేమస్ స్పాట్ పీస్ బ్రిడ్జ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్.